అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక అంశాలపైన తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తరచుగా అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించి తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపులండి, జీపీఎస్, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్, సెలవు జీతం నగదుగా మార్చుకోవడం వంటి, అలాగే ఇంకా పెండింగ్ బిల్లుల స్టేటస్ మరియు ఇతర బకాయిల గురించి స్పష్టత అయితే కోరుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒకటోది ఏపీజీఎల్ఐ లోన్ క్రెడిట్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది మిత్రులు తమ ఏపీజీఎల్ఐ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని బిల్ నెంబర్ జనరేట్ అయినా కూడా ఇంకా డబ్బులు తమతో ఆహ్, తమతో పాటు దరఖాస్తు చేసుకున్నటువంటి ఇతరులకు క్రెడిట్ అయిందని చెప్తున్నారు. సో, వారికి కాలేదని అయితే చెప్తున్నారు. సో, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవానికి ఏపీజీఎల్ఐకి సంబంధించిన పార్ట్ ఫైనల్, పాక్షిక ఉపసంహరణ, ఫుల్ పేమెంట్, పూర్తి చెల్లింపు, డెత్ క్లెయిమ్ వంటివి చాలా వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్టయితే మనకు సమాచారం అందింది. సో, ఈ విషయంలో జాప్యం జరగడానికి సాంకేతిక సమస్య, ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే ఉండవచ్చు. ఆ విషయాన్నయితే గమనించగలరు. మీరు మీ యొక్క డీడీఓ లేదంటే ఎస్టీఓ గారిని కూడా సంప్రదించి మీ బిల్ నంబర్ ద్వారా మీరైతే ఏదైనా ఇష్యూ ఉందేమో చెక్ చేసుకోగలరు. ఇక 2022 సరెండర్ లీవ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయనైతే కొందరు మిత్రులు అడుగుతున్నారు. సో, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన లేదా స్పష్టమైన సమాచారం అయితే అందాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇప్పట్లో సరెండర్ లీవ్ సంబంధించినటువంటి బిల్లులకు ఎటువంటి అప్డేట్ లేదనమాట. తర్వాత 2023, 24 రిటైర్ అయిన వారికి ఈఎల్స్, హెచ్‌పీఎల్ ఎన్‌కాష్‌మెంట్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే స్టేటస్ అప్డేట్ అండి. 2023 మరియు 24 ఆర్థిక సంవత్సరాలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఈఎల్, ఎర్నడ్ లీవ్ మరియు హాఫ్ పే లీవ్ ఎన్‌కాష్‌మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్‌లో ఒక ముఖ్యమైన మార్పయితే రావటం జరిగింది. స్టేటస్ వద్ద మూవ్డ్ టు అంటే బిల్లు స్టేటస్ చెక్ చేసినప్పుడు ఈ విధంగా మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్ 2025 అని కొత్త బిల్ నంబర్‌తో జనరేట్ అవుతుందండి. సో, మనకు ఈ ఏప్రిల్ 1 నుంచి బిల్లులన్నీ కూడా 2025 ఉంటేనే అవి మనకు చెల్లుబాటు అవుతాయి. 2024 ఉంటే అవి చెల్లుబాటు కావనైతే మనకు తెలిసిన విషయమే. ఇక దీని అర్థం ఏంటంటే ఈ బిల్లులు ప్రస్తుతానికి సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశకైతే చేరుకొని మళ్ళీ అవి మూవ్ టు సీఎఫ్ఎంఎస్‌కెళ్ళి అక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో మనకు మళ్ళా బిల్ నంబర్ అనేది ఈ యొక్క 2025 సీరీస్‌తో జనరేట్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంటుందన్నమాట. సో, ఆ దశ నుంచి మళ్ళీ ఫండింగ్ ప్రభుత్వం ఫండింగ్ గనక అందించినట్లయితే ఆ బిల్లు కూడా మనకు ఆర్‌బీఐ కుబెర్స్ చేరుకోవడము, బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము అలా జరుగుతుందన్నమాట. పేమెంట్ జరగడం. ఇక్కడ డీడీఓలకు ఒక ముఖ్య సూచన అండి. సో, సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈ బిల్లును మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని తాజాగా సమాచారం స్పష్టం చేస్తుంది. ఎందుకంటే అవి ఆటోమేటిక్‌గా మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్‌కెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా బిల్ నంబర్స్ అవే జనరేట్ అయ్యి డీడీఓలతో అవసరం పని లేకుండా మళ్ళీ అవి వాటంతట అవే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్ళిపోయాయి. అరియర్ బిల్ సబ్మిషన్ నిధి పోర్టల్ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు రావాల్సిన బకాయిల అరియర్ బిల్లులు నిధి పోర్టల్ ద్వారా విజయవంతంగా సబ్మిట్ అవుతున్నట్టు తాజా సమాచారము. సో, మనం ఇక్కడ చూడొచ్చు. అరియర్స్ పే బిల్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని టీబీఆర్ ట్రెజరీ బిల్ రిపోర్ట్ రిజిస్టర్ నంబర్‌తో సహా స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో, ఇది అరియర్ చెల్లింపుల ప్రక్రియకు ముందుకు సాగుతోంది అనడానికి ఇది మనకు సూచిక అనమాట.
కాబట్టి అరియర్ బిల్స్ గూడా మనకు పురోగతి కనిపించింది. వీటిలో బిల్లులో కదలిక అనేది ఏర్పడిందనమాట. ఇక ఏప్రిల్ 2024 జీతాల బిల్లుల విషయానికొచ్చినట్లయితే, ఏప్రిల్ 2024 నెలకు సంబంధించిన జీతాల బిల్లులు నిధి యాప్‌లో ఎనేబుల్ చేయబడ్డాయి. సంబంధిత అధికారులు ఈ రోజు నుంచి పేరోల్ ద్వారా జీతాల బిల్లులను అయితే సబ్మిట్ చేయవచ్చు. 16వ తేదీ అండి. నిన్నటి నుంచి అయితే సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి నెలవారీ వేతనాలు, పెన్షన్లు బిల్లుల సమర్పణ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అనేది 25వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. టైమ్ లిమిట్ ప్రాసెస్ ఇది. సో, డీడీఓలు త్వరితగతిన వీటిని పూర్తి చేసుకోగలరు. ఇటీవల జమ అయిన చెల్లింపులు. గత నెల లేదా ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన చెల్లింపులు ఏంటనేది చూసుకున్నట్లయితే పీఎఫ్ అమౌంట్ అండి. అలాగే జీపీఎఫ్ లోన్లు, జెడ్పీపీఎఫ్ క్లోజర్లు, మెచ్యూరిటీ చెల్లింపులు, డెత్ క్లెయిమ్స్ వంటివి నిధులైతే మనకు రీసెంట్‌గా 6,200 కోట్లలో భాగంగా వీటికి సంబంధించి నిధులు విడుదల అయ్యాయన్నమాట. ఇక సిపిఎస్ విషయానికొచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగుల వాటా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మరియు ప్రభుత్వం వాటా మ్యాచింగ్ గ్రాంట్ కలిపి వారి యొక్క ప్రాన్ ఖాతాకు జమ చేయబడ్డాయి. ఇక ఇతర అదర్స్ చూసుకున్నట్లయితే రిమైనింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ, జీపీఎస్, మెచ్యూరిటీ మొత్తాలు కూడా లబ్ధిదారులకు అందినట్లుగా సమాచారము. ఇకపోతే ఎంటీఎస్ టీచర్ల ఎరియర్స్. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఎంటీఎస్ ఉపాధ్యాయులు మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయుల ఎరియర్ బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్ అవుతున్నాయండి. వాటికి సంబంధించిన బిల్లులు జనరేట్ అవుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇంకా పెండింగ్‌లో ఉన్న బకాయిల విషయానికొచ్చినట్లయితే, సో, ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక బకాయిలు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందాల్సి ఉందన్నమాట. సో, కొన్ని పేమెంట్స్ అయితే జరిగాయి కానీ, ఇంకా పేమెంట్స్ జరగాల్సినవి చాలా అయితే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏ, కరువు భత్యం అరియర్స్, పెన్షనర్లకు రావాల్సిన డీఆర్. సుమారుగా 2018 నుంచి జూలై 2018 నుంచి ఇవి దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్‌లకు 212 నెలలు అంటే మనకు 3 డీఏలు ప్రకటించాల్సింది. వాటిని పక్కన పెట్టినా గూడా సో, 212 నెలలకు ఉంది. వాటిని కలుపుకుంటే ఇంగా ఈ సంఖ్య పెరుగుతుంది. సో, కాబట్టి వారి బేసిక్‌ని బట్టి 2-8 లాక్స్ వరకు ఈ యొక్క అరియర్ అమౌంట్ అయితే రావాల్సి ఉంది. డీఏ, డీఆర్ రూపంలో. పెన్షన్‌లకు సంబంధించి 11 పీఆర్సీ అరియర్స్ కూడా జమ కావాల్సి ఉందన్నమాట. జీవో నంబర్ 106 ప్రకారంగా చెల్లింపులు అయితే 2024లో 10%, 25లో 20%, 26లో 30%, 27లో 40% ఈ విధంగా చెల్లింపులు జరపాల్సి ఉంది. 11 పీఆర్సీ అరియర్స్. సో, వీటికి 2024 కంప్లీట్ అయిపోయినా గూడా ఈ బిల్లుల స్టేటస్ అతీగతి లేకుండా అయిపోయింది. సో, అప్డేట్ కూడా మనకైతే ఏం లేదు. అవి చెల్లించాల్సి ఉంది. ఇక మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు కొన్ని ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పదవీ విరమణ సమయంలో అందాల్సిన ఇతర బకాయిలు, అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి సంబంధించి టీఏ బిల్లులు, ఎస్ఎల్స్, హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఉద్యోగుల ఆహ్, ఈ యొక్క పెండింగ్ ఎరియర్స్ అన్నమాట. అంటే ఈ యొక్క మనకు ఈహెచ్ఎస్ సంబంధించి బిల్లులు, ఇతర శాఖలకు చెందినటువంటి పెండింగ్ ఎరియర్ బిల్లులైతే చెల్లింపులు జరగాల్సింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న చాలా వరకు బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా ఈ బిల్లులు చెల్లింపులు జరుగుతాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంబంధించినటువంటి అధికారిక అప్డేట్స్ కోసం మరికొంత సమయం అయితే పడుతుందండి. సో, ఏదేమైనప్పటికి కూడా పెండింగ్ బిల్లుల తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకైతే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.